గోలుగా గమ్మత్తులో నిన్ను అండుకొని తింటే అండుకొని తింటినంటే కమ్మ ఉంటుంది. వంకాయలు తీసుకుపోయి నా భార్యకి ఇస్తే అది కమ్మగా అండి 4 గంటలకు వాసన వచ్చినట్టు అండుతుంది. నేను ఇక కమ్మగా తింటా. లక్ష్మి లక్ష్మి కావాలేమో తెచ్చి నవ్వేంటి? ఏం లేవు, కూరకేం తెస్తలేవు అంటున్నావు కదా, అయితే అందుకే తెచ్చిన వంకాయలు. వీటిని ముద్ద వంకాయ కూర అంట. సరేనా? అబ్బో ఏమో తీసుకొచ్చినట్టు పెద్ద బిల్డప్. నేను పొలం కాడికి పోయేస్తా, అప్పుడు దాకా అండిపెట్టు. ఈ ముద్ద వంకాయ కూరకు అన్ని రెడీ చేసుకొని వండుతా. ఈ వంకాయలు మంచిగా కడుక్కొని మంచిగా ముద్ద వంకాయ కూర వండుతా. కొంచెం మసాలా పెట్టి తిని ఇప్పటిదాకా ఆకలి కాబట్టి ఇంకా మళ్ళీ పోయి ఇంటికి పోయి ఇంత తిని బుక్కెట్ తినేస్తా.
ఎంత మంచిగా వాసన వస్తుంది. కమ్మ అవుతుంది కూర. అబ్బా ఎంత కమ్మ వాసన వస్తుంది. కమ్మ అవుతుంది కూర. ఏమన్నా తింటున్నా? తింటున్నా. నీ పనే మంచిగా ఉన్నది, తింటున్నావు. నేను కూడా ఇక ముద్ద వంకాయ కూర అడిపించుకొని కమ్మగా తిని కప్పుకొని వంట ఇక. ఇంత టాలెంటెడ్ ఎంత కమ్మ వాసన వస్తుందో. ముద్ద వంకాయ కూర. అబ్బా కమ్మ వాసన వస్తుంది. అబ్బా నేనే తింటా ఇక. 1 2 3 4 5 6. అబ్బా మా బావకు 6 ఉన్నాయి కదా. చెప్పు. ఏదో ఏదో ఒకటి నేను తింటా, మిగతా మా బావకు ఇస్తా. అబ్బా ఎంత కమ్మ ఉందో ముద్ద వంకాయ కూర. ఎంత మంచిగా ఉందో వంకాయ. అన్ని వంకాయలు నేను తింటా. అబ్బా ఎంత కమ్మైంది కూర. అబ్బా ఎంత కమ్మైంది కూర. అబ్బా ఇంకోటి తింటా కమ్మైంది. అబ్బా ఇంకోటి తింటా ఎంత కమ్మైందో. మనం అబ్బా లాస్ట్ వంకాయ ఇది ఒకటే ఉన్నది. ఇది తినేస్తే అబ్బా ముద్ద వంకాయ కూర మంచిగా ఉంది. అబ్బా ఎంత బాగుందో. అబ్బా ఆయాసం అవుతుంది అంత. అబ్బా ఇది నచ్చినట్టు అవుతుంది. వంట కొంచెం వాసన లక్ష్మి కూర నచ్చినది ఇక తినడే. లక్ష్మి ఇక కాలు కడుక్కొని వచ్చి తింటా. వేసేసాడు, బాగా వేసేసాడు. లక్ష్మి ముద్ద వంకాయలు ఎంతో ప్రేమ కొద్ది తెచ్చుకున్నా తిందామని. అంతా తిన్నది, ఇది మిగిలిచ్చింది. అబ్బా ఆకలి అవుతుంది కానీ కూర లేదు. ఆకలి అవుతున్నది, ఏం లేదు. ఉన్నది తింటా. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ముద్ద వంకాయలన్నీ కమ్మ తినాలి. హాయ్ ఫ్రెండ్స్, విలేజీ కామెడీ ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.